జరిగినటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు దిశానిర్దేశం చేయటం జరిగింది. ఇది చరిత్రాత్మకమైనటువంటి మరుపురాని ఒక సంఘటనగా నేను భావిస్తున్నాను. ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల కొరకు ప్రత్యేకంగా ఏఐసిసి అధ్యక్షులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్తలందరికీ ఉపదేశం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం కాకుండా సమిష్టి లాభం కోసం, ప్రజలందరి కోసం పనిచేసేటటువంటి పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసి, ఎప్పుడో 50 సంవత్సరాల కిందట పెట్టినటువంటి ఎమర్జెన్సీని గురించి ఎక్కువసార్లు మోడీ గారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుతో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు గత 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. యూనివర్సిటీలో కానీ, ప్రజల హక్కుల విషయంలో కానీ, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే దాని మీద కానీ, పుస్తకాలు రాసడం విషయంలో కానీ, అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్పి, ఇటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలనని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావాలని కాంగ్రెస్ నాయకులందరికీ ఉద్బోధ చేయటం జరిగింది. దాంతోపాటు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, ఆమె చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నటువంటి నాయకురాలు, గాంధీ గారి ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. అందరూ మీనాక్షి నటరాజన్ గారికి సపోర్టుగా పనిచేయండి. దాని ద్వారా సామాజిక న్యాయం, దాని ద్వారా రాజ్యాంగ సంరక్షణ, దాని ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో ఎన్నికల్లో గెలవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి కార్పొరేషన్ చైర్మన్లు, మెంబర్సు వాటి వెంటనే ఇచ్చి వారిని పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేయటం జరిగింది. దానికి అనుగుణంగా మన పిసిసి అధ్యక్షుడు, సీఎం గారు జూలై చివరి లోపల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మాటిచ్చడం జరిగింది. ఇక్కడ నుంచి 4:30కి ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి ఇదే గ్రామస్థాయి కార్యకర్తల నుంచి
జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు దాదాపు 25,000 30,000 మందికి మాట్లాడటానికి మల్లికార్జున ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మళ్ళీ 4:30-5 గంటలకి అక్కడ పోయేటటువంటి కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడ గాంధీ భవనం మీటింగు పూర్తి చేసుకొని వెళుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రశ్న అడిగితే చెప్తాను. మన క్రమశిక్షణ అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి మాట్లాడారా? ఇవాళ మళ్ళీ క్రమశిక్షణ కమిటీ మీటింగు ఇదే రూమ్లో ఆ రూమ్లో జరగటం జరిగింది. దాని సభ్యులందరూ వచ్చారు. నిన్నటి రోజున మురళి గారు ఆయనకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్కి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి పోయారు. ఆ సమాధానాల మీద మా కమిటీలో చర్చలు చేయటం జరిగింది. దాని తర్వాత మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ రాజేందర్ రెడ్డి గారిని కమిటీకి పిలిచి వారితోని కొన్ని సంప్రదింపులు చేయటం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత సోమవారం 11 గంటలకి మళ్ళీ క్రమశిక్షణ కమిటీ మీటింగు జరుగుతుంది. ఆ మీటింగుకి వరంగల్ నుంచి కంప్లైంట్లు ఇచ్చినటువంటి 5 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అధ్యక్షులు వారందరినీ ఆ మీటింగ్ పిలవాలని నిర్ణయం జరిగింది. రాజేందర్ రెడ్డి గారికి చెప్పాము. ఇతర మెంబర్స్ కూడా ఈరోజు సాయంత్రం చెప్పడం జరుగుతుంది. అందువల్ల వారిని పిలిచి వారితో మాట్లాడి దాని తర్వాత మళ్ళీ కొండా మురళి గారితో కూడా మాట్లాడి తర్వాత కార్యాచరణ ఏ రకంగా ఉంటుందో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇటీవల పార్టీలో ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారి అంశాలపై కూడా అంటే భవిష్యత్తులో ఈ విధంగా జరగకూడదనే దిశానిర్దేశం ఖర్గే చేశారా? మాకు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరూ ఏ స్థాయిలో నాయకులైనా ఆ సిద్ధాంతాలకు లోబడే మాట్లాడాలి. మీడియా పోయి మాట్లాడటం కానీ లేక పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వటం కానీ అది చేసుకోకుండా ఒకవేళ ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ జిల్లా అధ్యక్షుడికి, అక్కడ కూడా కుదరకపోతే రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా కాకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, అది కాకపోతే ఏఐసిసి అధ్యక్షులు వీళ్ళందరితో మాట్లాడుకొని చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎవరు కూడా మీడియాకు పోయి మాట్లాడితే దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, వ్యక్తులు కూడా నష్టం జరుగుతుంది. ఆ రకంగా మాట్లాడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.